నేను రక్షణ పొందేది నా తపన కూడా అదే. అది ఎక్కువ మందిని చేరుకోవాలి, ఎక్కువ మందిని సంపాదించాలి. దేవుడు నాలో ఉన్న ఆశను, నాలో ఉన్న కోరిక, నాలో ఉన్న తపనకు దేవుడు కూడా సహకరిస్తూ ఉన్నాడు. ఎక్కువ మందిని రీచ్ అవ్వాలని ఆలోచన. ఆదివారం రాత్రి బయలుదేరిన ఇజ్రాయెల్ దేశంలో సోమవారం రాత్రి ఇంటికి వచ్చాం. ఫ్లైట్లో ప్రయాణాలు, కొన్నిసార్లు కాళ్ళు లాగేసి కూర్చోలేక కాళ్ళు నీళ్లు పట్టేసి కొన్ని సందర్భాల్లో ఎక్కువసేపు అలా కూర్చుని ఉండడం ద్వారా ఎందుకు ఈ ప్రయాస? నేను ఇంట్లో ఉంటే సరిపోలేదు, వాళ్ళు అంత దూరం రమ్మన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? బ్రదర్ నేను ఆన్లైన్లో వాకింగ్ చెప్తాను, మీరు చక్కగా వినండి అంటే పోలా. ఎందుకు ఈ ప్రయాస? దేవుని కార్యాలు జరగాలి. అలానే తిరుగుతూ ఉన్నాయి. మన దగ్గర పనిచేస్తున్న దేవుని బిడ్డలు వాలంటరీగా కానీ లేకపోతే మాతో కలిసి పనిచేస్తున్న దేవుని సేవకులు కానీ వారు కూడా తిరుగుతూనే ఉన్నారు విపరీతంగా. ఎందుకోసం ఇంత తపన? ఆత్మల సంపాదన, దేవుని కార్యాలు జరగాలి. భారతదేశంలో దేవుని రాజ్య స్థాపన జరగాలి, ప్రేమ రాజ్య స్థాపన, శాంతి రాజ్య స్థాపన, సమాజ స్థాపన జరగాలనే ఒకే ఒక ఆకాంక్షతో ఈ పరిచయం ముందు కొనసాగుతుంది.